ఫ్రెండ్స్, ఇది 2026 సంబంధించిన బజాజ్ డామినర్ 350 బైక్ అనమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో మీ అందరూ తెలిసిందే కదా, డామినర్ 400 బైక్ని డామినర్ 350కి అయితే డౌన్గ్రేడ్ చేశారనమాట. సో ఇంజిన్ యొక్క కెపాసిటీని తగ్గించారు. సో తగ్గించిన తర్వాత మనకి పెర్ఫార్మెన్స్లో మనకి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, వైబ్రేషన్స్ వస్తున్నాయా, హీటింగ్ ఎలా ఉంది, సీట్ హైట్, అలాగే కెర్బ్ హైట్, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. ఒకసారి దీన్ని ఎగ్జాస్ట్ చూడొచ్చు. దీంట్లో మనకి డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను చూడండి. చాలా స్మూత్గా ఉంది, చాలా రిఫైన్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ గేర్ అయితే వేసా. స్టార్ట్ అవర్ రైడ్. సెకండ్ గేర్, థర్డ్, ఓ మై గాడ్, చూడొచ్చు. 4, 5 and 6. ఆ బ్రేకింగ్ బయట కూడా చూడొచ్చు. మీకు మళ్ళీ చూపిస్తాను బ్రేకింగ్ టెస్ట్. నేను చాలాసేపు నుంచి రైడ్ చేస్తాను ఈ వెహికల్ని. మొత్తం నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఇంజన్ పరంగా ఏంటంటే, మీకు ప్రీవియస్గా 373cc ఇంజిన్ అయితే ఉండేది కదా, బట్ ఇప్పుడు ఏం చేశారంటే 349ccకి డౌన్గ్రేడ్ చేశారు. సో మీ అందరూ తెలిసిందే కదా, మనం 400cc వెహికల్ తీసుకుంటే కనుక 40% GST పే చేయాలి. అదే మీరు 350cc బైక్ తీసుకుంటే కనుక జస్ట్ మనం 18% మనం పే చేస్తే సరిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఈ వెహికల్కి అరౌండ్ మనం ఒక 40 నుంచి 45,000 మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ప్రైస్ అనేది కట్ చేస్తారు కాబట్టి మనకి పెర్ఫార్మెన్స్లో ఏమన్నా డిఫరెన్స్ ఉందా అని మాట్లాడుకుంటే కనుక, సో ఒకవేళ మీరు ఇంతకు ముందు రైడ్ చేస్తే మీకు అసలు ఆ పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ మీకు అయితే అస్సలు కూడా తెలియదు, నెగ్లిజిబుల్ అనమాట. బట్ నేను ఆల్రెడీ 400cc వెహికల్ కూడా రైడ్ చేశాను కదా, సో నాకైతే మాత్రం పెర్ఫార్మెన్స్లో అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఇంకా అనిపించట్లేదు. చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ వెహికల్. అండ్ ఇంకొకటి ఏంటంటే హీటింగ్ అనమాట. సో మనకి హీటింగ్ అయితే తెలుస్తుంది. మనం కొంచెం సేపు రైడ్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ హీట్ మనం అయితే అబ్జర్వ్ చేస్తాం, మనకి కాలుకి అయితే తగులుతుంది అనమాట. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే మనం 60-70+ వెళ్తామో అప్పుడు మనకి ఇక్కడ ఫుట్ బ్రేక్స్ దగ్గర మనం ఇక్కడ వైబ్రేషన్స్ అది నోటీస్ చేస్తాం అనమాట. చూడొచ్చు, మనకి ఫుల్ అద్దరిపోయింది, అసలు వేరే లెవెల్లో అయితే ఉంటుంది పెర్ఫార్మెన్స్. నాకు ఎక్కువ 6th గేర్ యూస్ చేసే అవకాశం దొరకట్లేదు ఇక్కడ. సో పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పెర్ఫార్మెన్స్లో అయితే మాత్రం మీకు. సో మీరు ఆల్రెడీ 400cc అండ్ అబవ్ వెహికల్స్ యూస్ చేస్తే మాత్రం మీకు ఆ పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ మీరు డైరెక్ట్గా డామినర్ 350 తీసుకుంటే మాత్రం మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయడానికి అయితే ఉండదు. బట్ ప్రైస్ మాత్రం మీరు ఒక 40,000 అయితే మీరు సేవ్ చేసుకుంటారు. అండ్ మనకి గేర్ షిఫ్టింగ్ కూడా బాగుంటుంది. దీంట్లో 6 స్పీడ్ గేర్ బాక్స్, అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉందన్నమాట. సో ఈవెన్ మనం క్లచ్ కూడా యూజ్ చేయని అవసరం లేకుండా గేర్స్ డౌన్ షిఫ్ట్ చేయొచ్చు, అప్ షిఫ్ట్ కూడా చేయొచ్చు. చాలా స్మూత్ ఉంది. ఏంటంటే మనకి క్విక్ షిఫ్ట్ అయితే లేదు, బట్ అయినప్పటికీ అప్ షిఫ్ట్ కానీ డౌన్ షిఫ్ట్ కానీ మనకి చాలా స్మూత్గా పడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్లచ్ లెవర్ కానీ బ్రేక్ లెవర్ కానీ మనకి మీడియం అయితే ఉన్నాయన్నమాట, మరింత హార్డ్ అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కటింగ్స్ ఇచ్చారు కదా, సో దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైనా బైక్ అనేది స్కిడ్ అయి పడిపోయినా కూడా మనకి మెయింటెనెన్స్ పరంగా మనకి కొంచెం సేవ్ అవుతాం అనమాట. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా మనకి టాప్ నాచ్ అయితే ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ హజార్డ్స్ ఉన్నాయి, అలాగే హెడ్లైట్ కూడా మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టైప్ ఏ ఇచ్చారు ఛార్జింగ్ పోర్టు, టైప్ సి ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ మనకి వెయిట్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి ఫైబర్ బాడీ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో ట్యాంక్ పైన డామినర్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది, ఇటువంటి స్టిక్కరింగ్ అయితే ఉంది. మనం ఎథనాల్ బ్లెండింగ్ ఫిల్టర్ కూడా మనం ఫీల్ చేయించుకోవచ్చు. మైలేజ్ మనం అరౌండ్ ఒక 30-33 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ తీసుకోవచ్చు అనమాట. అండ్ కన్సోల్ కూడా మనకి విజిబుల్గా అయితే ఉంది, కలర్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి మల్టీ ఇన్ఫో డిస్ప్లే ఉంది కదా, దీంట్లో కూడా మనకి కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే రైడింగ్ మోడ్స్ ఉంటాయి, రోడ్డు, స్పోర్టు, రైను, ఆఫ్ రోడ్డు. మనం ఆఫ్ రోడ్డు కూడా చేయొచ్చు అనమాట దీంతో. మనకి టైర్స్ కూడా మనకి మంచి బ్రాడ్ టైర్స్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ ఏమో 150 సెక్షన్ టైర్ అనమాట. సో దట్టు ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ రేడియల్ టైర్, ప్లస్ ఏంటంటే మనకి ఇవి MRF రేజీ టైర్స్ అనమాట. సో మనకి ప్రీమియం బైక్స్లో మనకి యూస్ చేస్తుంటారు ఎక్కువ ఈ టైర్స్ అనేవి. సో టైర్స్ గ్రిప్ మనకి చాలా బాగుంటుంది ఈ వెహికల్లో. కాస్ట్లీ టైర్స్ అనమాట. మనం ఎంత హై స్పీడ్లో వెళ్ళినా కానీ మనకి రోడ్ గ్రిప్ ఎక్కడ కూడా మిస్ అవ్వదు. మనకి చూడొచ్చు, వేరే లెవెల్లో అయితే ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా మనకి చాలా బాగుంటుంది వెహికల్లో. ఫ్రంట్ సైడ్ మనకి 43mm USD ఫోక్స్ అది ఇచ్చారు, బ్యాక్ సైడ్ మనకి నైట్రాక్స్ మోనోషాక్ అది ఇచ్చారు అనమాట. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా మనకి చాలా బాగుంది. బంప్స్ దగ్గర కానీ కార్నర్ చేసినప్పుడు కానీ బాగుంది.
అండ్ ఇంకా పెరిమీటర్ చార్ట్స్ ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనమాట, మనకి హై స్పీడ్ స్టెబిలిటీని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి. అండ్ టాలర్ విండ్షీల్డ్ అయితే ఉంది కదా, సో ఇది దీనివల్ల ఏంటంటే మనకి ఒక పెద్ద పుల్లా ఉంటుంది అనమాట మనం రైడింగ్ చేస్తున్నప్పుడు. అండ్ దట్ ఏంటంటే ఇది మనకి మెయిన్ రీజన్, మనకి ఎయిర్ వస్తుంది కదా, ఎయిర్ ఫ్లోని కట్ చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ చూడొచ్చు కటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో మనకి అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు, మనకి బ్రైట్గా ఉంటుంది, నైట్ టైం విజిబిలిటీ కూడా. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఉంటాయి, హజార్డ్స్ ఇచ్చారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు. ఇంకా దీంట్లో మనకి ఎటువంటి రైట్ బై టెక్నాలజీ కానీ లేదంటే కిక్ షూటర్ కానీ ఇవి కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ మీకు ఇవన్నీ కావాలంటే మనకి అక్కడ NS 400Z కూడా అవైలబుల్గా అయితే ఉంది. బట్ ఇదేంటంటే మనం రిమైనింగ్ 350cc వెహికల్తో కంపేర్ చేసుకుంటే మనకి లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ట్రాంప్ కానీ వీటితో కంపేర్ చేసుకుంటే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మీరు సిటీ పర్పస్లో నేను అంత రికమెండ్ చేయను, కానీ మీకు సిటీ పర్పస్లో యూజ్ చేయాలంటే మీరు 4-5 గేర్ల తప్ప ఎక్కువ యూజ్ చేయలేరు. మ్యాక్సిమం ఎక్కువ నేను టూరింగ్ వెళ్తూ ఉంటాను, ఎక్కువ లాంగ్ రైడ్స్ చేస్తూ ఉంటాను అన్నప్పుడు మాత్రం మీరు ఈ వెహికల్ కన్సిడర్ చేయండి. సో మనకి టూరింగ్ పర్పస్లో కూడా మీకు కావాలనుకున్నప్పుడు మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు సిటీ రైడింగ్ కావాలంటే మాత్రం ట్రాంప్ కానీ, ట్రాంప్ స్పీడ్ 350 కానీ, లేదంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇవి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు టర్నింగ్ రేస్ కూడా మీకు చేసి చూపిస్తాను చూడండి. తర్వాత బ్రేకింగ్ బైట్ కూడా చూద్దాము. మీకు టర్నింగ్ రేడియస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఈ వెహికల్లో. ఓకే, చిన్న రోడ్స్లో టర్న్ చేయాలంటే కష్టం, మనకి చిన్న సిమెంట్ రోడ్స్ ఉంటాయి కదా స్ట్రీట్లో, వాటిలో టర్న్ చేయాలంటే కష్టం. అలాగే ఒకసారి మనం దీని యొక్క బ్రేకింగ్ బైట్ కూడా చెక్ చేద్దాము ఫాస్ట్గా వెళ్ళి. సో ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్ అనమాట. సో బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. బట్ బ్యాక్ సైడ్ బ్రేక్ మాత్రం మనం తెలిసిందే చాలా స్లోగా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ బ్రేక్ వదిలేసా, చాలా స్లోగా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది. డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది కాబట్టి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ బ్రేక్తో మీకు చాలా వరకు బ్రేకింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు అనమాట. అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా మనకి అప్ టు ద మార్క్ అయితే ఉందని చెప్పొచ్చు. సస్పెన్షన్ కూడా మనకి బాగుంది. ఫ్రంట్ సైడ్ USD ఫోక్స్ కానీ, బ్యాక్ సైడ్ మోనోషాక్ కానీ మనకి చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, స్మూత్గా ఉంది. మెయిన్ ఏంటంటే ఈ వెహికల్ కొంచెం హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి మనకి హ్యాండిల్ బార్ అనేది మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు, మనకు కొంచెం వెయిట్ ఫీల్ అవుతాం మనం రైడింగ్ చేస్తున్నప్పుడు. మనకి షోల్డర్ పెయిన్ రావడం కానీ కొంచెం, లేదంటే మనకి ఇక్కడ చేతులు కొంచెం మనకి చూసారా రెడ్ అయిపోయిన నా చేతులు. సో కొంచెం వెయిట్ ఉంటుంది, ఆ వెయిట్ మనం ఫీల్ అవుతాం ఖచ్చితంగా. మీకు ఈ వెహికల్ అనేది రెగ్యులర్ సిటీ రైడ్స్కి అయితే పనిచేయదు ఎక్కువ, ఎందుకంటే మనం 3 గేర్లు 4 గేర్లు కానీ ఎక్కువ యూజ్ చేయలేము. దానివల్ల మైలేజ్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీకు ఎక్కువగా నేను లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటాను, వీకెండ్స్లో కాకుండా రెగ్యులర్గా నేను లాంగ్ రైడ్స్కి వెళ్తూ ఉంటాను. అలాగే నాకు టూరింగ్ పర్పస్లో నాకు కావాలి, ఎక్కువగా లగేజ్ ఎక్కువ క్యారీ చేస్తారు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. మీకు బ్రేక్స్ అనేవి బాగుంటాయి, టైర్స్ గ్రిప్ బాగుంటుంది, స్టెబిలిటీ బాగుంటుంది, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో గేర్స్ కూడా మనకి చాలా స్మూత్గా పెర్ఫామ్ చేస్తాయి, లైటింగ్ విజిబిలిటీ బాగుంటుంది, కన్సోల్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఈ రైట్ బై టెక్నాలజీ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ ఇలాంటి ఫీచర్స్ కూడా ఇస్తే బాగుంటుంది. బట్ వాటి కోసం మనకి అక్కడ NS 400Z కూడా అవైలబుల్గా అయితే ఉంది. మనకి యూజబుల్ సీట్స్ అయితే ఉంటాయి. సో మీకు ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ అయ్యి కూర్చుంటే కనుక అది కూడా యూజ్ అవుతుంది. అంటే బ్యాక్ సైడ్ సీట్ అనేది మరి అంత బంపులా ఉండదు, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ వెహికల్కి. డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకు ఓపెన్ టైప్ ఉంటుంది కాబట్టి మనం చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. సో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, మనకి వెట్ ప్లేసెస్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. అది ఏంటంటే బ్యాక్ సైడ్ వీల్ స్కిడ్ అవ్వకుండా మనకి ట్రాక్షన్ కంట్రోల్ మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఖచ్చితంగా మనకి 2,60,000 బడ్జెట్కి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. సో ఖచ్చితంగా మనం రిమైనింగ్ కంపెనీస్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఆ ప్రైస్కి వర్త్ అనే చెప్తాను. సో ఇది మొత్తానికి అయితే ఈ బైక్ ఒక కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, నేను ఏదైనా చెప్పడం మర్చిపోయింటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వాక్ ఆన్ రివ్యూ అనేది ఇక్కడ స్క్రీన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ కంప్లీట్ నా రైడ్ రివ్యూ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ నేను అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.